ఎవరొస్తారో నిలబడ్డాడు. ద్రుపదుడు ఈ ఎవరైతే ధనుస్సుతో కొట్టాడో అతని వైపు చూసాడు రక్షణకని. వెంటనే భీముడు ముందుకొచ్చాడు అర్జునుడితో పాటు. వాళ్ళిద్దరూ కలిసి నిరోధించి ఒక సైగ చేశారు. ధర్మరాజు అర్థం చేసుకుని ధర్మరాజు నకుల సహదేవులు ఆ ప్రాంతం నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళిద్దరూ మిగిలారు. ఎందుకంటే యుధిష్ఠిరుడు ప్రధానమైనటువంటి చక్రవర్తి, ఇప్పుడు బయటపడకూడదు ఆయన. అది వీళ్ళ యొక్క ఉద్దేశం, అన్నకి ఇవ్వవలసిన గౌరవం. మేమిద్దరం చాలే అని ఒక భావం. దానితో అటు భీమసేనుడు ఇటు అర్జునుడు వీళ్ళిద్దరూ ఎదిరించి అడ్డుకున్నారండి. అప్పుడు జరిగినటువంటి యుద్ధం చూడాలి. అక్కడ ఒక చెట్టును పెగిలించట భీముడు. రెండు ఎవరొస్తారో నిలబడ్డాడు. ఆయన దెబ్బకి కొన్ని వేల మంది దెబ్బకి వెళ్ళిపోయారు అట్నుంచి. అయితే కృష్ణ పరమాత్మ చూస్తున్నాడు. దామోదరో భ్రాతరముగ్ర వీర్యం హలాయుధం వాక్యమిదం బభాషే. పక్కనున్న బలరాముడితో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. సయేష సింహర్షభఖేలగామి మహద్ధను కర్షతి తాళమాత్రం. చూసావా, తాటి చెట్టంత ఎత్తున్న ఆ ధనుస్సుని పట్టుకుని ఒక సింహంలా వృషభంలా విలాసంగా ఠీవిగా నడుస్తూ ఉన్నాడే ఆయన మన అర్జునుడు. ఆ పక్కన చూడు, ఆ సాహసంగా రాజులను ఎదిరించి చెట్టు పెళ్ళగించి నిలబడ్డాడే భీముడు తప్ప ఇంకెవరూ చేయలేరు. అది కనుక ప్రచ్ఛన్న వేషాలతో ఉన్నా అదిగో అతను భీముడు, అతను అర్జునుడు. చూసావా, ఇందాక మనం కూర్చున్నప్పుడు అనుకున్నామే, అది స్పష్టమైపోయింది అని చెప్తూ, పైగా అక్కడ అందమైన ముక్కు ఉండి విశాలమైన నేత్రాలుంటూ సింహం లాంటి నడకున్న వినయంగా కూర్చున్నాడే అని ధర్మరాజు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు చూడు, తమ్ముడితో కలిసి వెళ్ళిపోతున్నాడు. ఆ పక్కన నకుల సహదేవులిద్దరూ కూడా నన్ను అనుసరించి వెళుతున్నారు. నేను విన్నానులే, లాక్షాగృహం తగలబడ్డాక వాళ్ళు తప్పించుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయారా అని కొందరు అనుకోవడం విన్నాను నేను. వాళ్ళు ఇక్కడికి వచ్చి కనబడ్డారనమాట అని చెప్తూ ఉండగా, అప్పుడు మనం వెళ్ళి సహకరిద్దామా వాళ్ళిద్దరికీ, ఈ రాజన్యం నుంచి కాపాడదామా వాళ్ళిద్దరిని అన్నాడు బలరాముడు. ఏం అవసరం లేదు, అర్జునుడు ఒక్కడు చాలు, సురాసురులు వచ్చినా ఎదుర్కొనగలడు ఆయన. సవాంఛతి స్మ ప్రయతామ వీరా పరాభవ పాండుసుతే నచాస్తే, పరాభవ పాండుసుతే నచాస్తే. పాండుపుత్రుని యందు పరాభవం అనేది లేదు. అది ఎందుకంటే ఎవరికి పరాభవం ఉందంటే నతే యాంతి పరాభవం. ఎవరికయ్యా? నా వాసుదేవ భక్తానాం, వాసుదేవ భక్తులకి పరాభవం ఉండదు. అది ఇందులో గమనించవలసిన గొప్ప అంశం. ఇక్కడ పరాభవం లేదు అని చెప్పాడు వాసుదేవుడే.